మన యొక్క జిల్లా అధ్యక్షులు మన యొక్క అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు శాల్వతోటి సన్మానం చేస్తారు. గోమాస శ్రీనివాస్ గారు ముందుగా సన్మానం చేస్తారు. అదేవిధంగా వెంకటేష్ నేత గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి స్వాగతం పలుకుతూ శాల్వాతో సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముగ్గురు జిల్లా అధ్యక్షులు జాతీయ అధ్యక్షుల వారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. జిల్లా అధ్యక్షులు నాగలితో స్వాగతం పలకాల్సిందిగా స్థానిక నాయకుల్ని కోరుతా ఉన్నాను. దయచేసి మన ముఖ్య అతిథి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విచ్చేసినారు కనుక రోడ్డుపైన ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. లోపల ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ వేదిక పైన ఉన్నటువంటి నాయకులంతా కూడా మీ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలకాల్సిందిగా జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. భారత్ మాతాకి. అందరు కూర్చోండి దయచేసి. ఆడ కుర్చీలు కొన్ని ఖాళీ ఉన్నాయి, ఇక్కడ నిల్చుంటే వాళ్ళందరూ కూడా దయచేసి అక్కడ లోపలికి రండి. ఆడ విఐపీ చైర్స్ ఉన్నాయి, అందరు దయచేసి విఐపీ చైర్స్ దగ్గర రండి. భారత్ మాతాకి. ఈరోజు పెద్దపల్లి జనసభకి, ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ మన అభ్యర్థి గోమాస సీనన్న గారి నాయకత్వాన్ని బలపరచడానికి మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస సీనన్న గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్రావు గారికి, మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారికి, అదేవిధంగా జాతీయ మోర్చా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ గారికి, అదేవిధంగా మన రామచంద్రన్న గారికి, పెద్దపల్లి ప్రభారి నరేందర్ రెడ్డి గారికి, కోఆర్డినేటర్ సుహాసిని రెడ్డి గారికి, సహప్రభారి రమేష్ గారికి, జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు గారికి, సత్యనారాయణ రావు గారికి, అదేవిధంగా మన అభ్యర్థి వారి మిస్సెస్ గీతా గారికి, మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, లింగన్న గారికి, వేదికను అలంకరించిన సంజరాణి గారికి, వెంకటేష్ గౌడ్కి వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ముఖ్యంగా మనకు సంక్షేమం కావాలన్నా, సంకీర్తన కావాలన్నా, సంపూర్ణ అభివృద్ధి కావాలన్నా మరి మనకు ఎవరు కావాలి? నరేంద్ర మోడీ కావాలి. और एक बार मोदी सरकार, और एक बार अब की बार మనం అందరం కూడా చూసాం. గత ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా జూటా హామీలు ఇచ్చి ఏ విధంగా ప్రజలను మోసం చేసిరో మనం అందరం కూడా చూసాం. ఈ జూటా హామీలు ఇచ్చే కాంగ్రెస్ నాయకులు ఇవాళ గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జూటా హామీలు కూడా గాడిద గుడ్డు లెక్కనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు గాడిద గుడ్డు పట్టి తిరుగుతున్నారు. ఇవాళ ఏ హామీ అవుతుందో, ఏ గ్యారంటీ అవుతుందో అది కేవలం మోడీ గారి గ్యారంటీ తప్పితే కాంగ్రెస్ గ్యారంటీలు ఇక చెల్లయి, వాళ్ళ కాలం కూడా ఇంకా చెల్లది. మనం అందరం కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కేసీఆర్ గారు కూడా
ఖతమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమైపోయింది. రేపు రాబోయే కాలంలో ముందుండే పార్టీ, నడిపించే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎలక్షన్స్లో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఈ దేశంలోనే బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 12 సీట్లు పైగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి పెద్దపల్లి పార్లమెంట్ కూడా మనం అందరం కూడా మరి మన అభ్యర్థిని నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు మీద ఓటేసి అందరితో ఓటేపించి బ్రహ్మాండంగా గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. జర గట్టిగా దమ్ము లేదు, గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలంపు గుర్తుకే నడ్డా గారి నాయకత్వం, గోమాస సీనన్న గారి నాయకత్వం. జై శ్రీరామ్. సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చెట్ల కింద ఉన్నటువంటి వాళ్ళు సోదరులు అందరూ కూడా చెట్ల కింద ఉండండి, ఎండ దెబ్బ తగలకుండా. ఎవరన్నా వెనుక ఎండలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ షెడ్యూల్లో ఎక్కడన్నా ఖాళీ ఉంటే అక్కడ నిల్చోవాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ప్రియతమ నేత, మన సిట్టింగ్ ఎంపీ, పెద్దపల్లి ఎంపీ శ్రీ వెంకటేష్ నేత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అది మళ్ళీ భారతీయ జనతా పార్టీ శబ్దం అంటే ఇట్లుంటది మండుటెండలో. భారత్ మాతాకే, భారత్ మాతాకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకే, భారత్ మాతాకే. ये जन्मभूमि भारत, ये कर्मभूमि भारत, ये वंदनीय भारत, अभिनंदनीय भारत. तेरे लिए मरेंगे, तेरे लिए जिएंगे, तेरे जन्म जन्म भर हम साधना करेंगे, हम अर्चना करेंगे अंटू देश रक्षण कोसम, देश भद्रता कोसम ఈ భరత జాతి ముద్దు బిడ్డలను కాపాడుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి శుభ సందర్భంలో వారి నాయకత్వంలో 3వసారి పార్లమెంటు ఎన్నికలకు వెళ్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ఈరోజు మీ ఆశీర్వాదం కోసం, గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మీ ఆశీస్సుల కోసం, మీ మద్దతు కోసం, మీ దీవెనల కోసం విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గారికి, గౌరవ 3 జిల్లాల అధ్యక్షులకు, అదేవిధంగా గౌరవనీయులు సీనియర్ నాయకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు రామచంద్రరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుహాసిని రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, క్షమించాలి పెద్ద మనసుతో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు, అదేవిధంగా ఈరోజు ఈ విజయ సంకల్ప సభని విజయవంతం చేయడానికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి, గ్రామాల నుండి, మండలాల నుండి తరలి వచ్చిన నా కాషాయపు జెండా సైనికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు बहुत खुशी का बात है साहब, मेरा सौभाग्य है
जेपी नड्डा जी का बारे में 2 शब्द बताने के लिए मेरे को मौका मिला। द मोस्ट सक्सेसफुल प्रेसिडेंट ऑफ भारतीय जनता पार्टी सिंस 30 years. Under his guided leadership, we won. Bharatiya Janata Party won highest MLAs, MLCs, MPs in India. And Bharatiya Janata Party has been declared the world #1 party in terms of membership in the world. और एक बात सब, आदरणीय महोदय, अध्यक्ष महोदय, मैं गर्व से, खुशी से कहना चाहता हूं, आपका काल अमृत काल है, क्योंकि जो देश में जितना चुनाव हुआ था उसमें 100 में 80 बार नड्डा जी का नेतृत्व में भारतीय जनता पार्टी को जिताया। కాబట్టి మిత్రులారా, గర్వంగా చెప్తున్నాము, सब आप पेद्दपल्ली में कदम रखे, जेपी नड्डा साहब ने पेद्दपल्ली में कदम रखे। हम पूरा भारतीय जनता पार्टी का फैमिली परिवार आत्मविश्वास से कह रहे हैं, ये न पेद्दपल्ली गड्ढा नड्डा जी का बीजेपी का अड्डा बन गया। ఈనాటి ఈ శుభ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిత్య తపస్సు, నిరంతర శ్రమ, నిర్విరామ కృషి వల్ల ఈరోజు భారతదేశం అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. అటు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఒక రంగమని కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దాదాపు 25 కోట్ల పైచిలకు భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది మిత్రులారా. అదే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదాన్ని అక్షరాల వాస్తవ రూపంలో తీసుకెళ్లి అవినీతిమయమైనటువంటి భారతదేశాన్ని నీతివంతంగా చేసినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. కాబట్టి మిత్రులారా, ఈరోజు వ్యవసాయం నుండి నానో టెక్నాలజీ వరకు, మహిళా సాధికారత నుండి మౌలిక సదుపాయాల వరకు, గ్రామీణం నుండి అంతరిక్ష వైపు దూసుకెళ్తూ దాదాపు $3.8 ట్రిలియన్ జీడీపీని సాధించి ఈ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది మిత్రులారా. కాబట్టి ఈరోజు ఒక్కటా రెండా, ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ఆదుకున్నది, హక్కున చేర్చుకున్నది. కానీ దుర్మార్గమైనటువంటి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అసత్యాల ప్రచారాలతో, అబద్ధాలతో గద్దెనెక్కి భారతీయ జనతా పార్టీ 12 నుండి 12 సీట్లు గెలవబోతుందనేటటువంటి భయంతో భారతీయ జనతా పార్టీపై విషం కక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. ఈ దొంగ టిఆర్ఎస్ నాయకులకు, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఏం చేసినవయ్యా నువ్వు కాంగ్రెస్? చెప్పండి. కుటుంబ పాలన, తాత పోతే కొడుకు, కొడుకు పోతే అన్న, అన్న పోతే మనుమడు, మనుమడు పోతే ముని మనుమడు. నీ అయ్యే జాగిరా ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పనిచేస్తున్నారనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ, అభి ఇతిహాస్ మే తీసుకోండి అమేథీ అండ్ రాయ్ బరేలీ
नेहरू कुटुंबानिकी कंचुकोटा। ये परिवारवाद पार्टी, वहां से हमारा भारतीय जनता पार्टी वो लोगों को वहां से अमेठी से वायनाड भगा दिए, वायनाड से फिर रायबरेली भगे दिए। అందుకే మిత్రులారా ఈ కుటుంబ పాలన వివేక్ కుటుంబ పాలనను అంతమొందించి నా దళిత బిడ్డలను గిరిజన బిడ్డలను బీసీ బిడ్డలను అదే ఉన్నత వర్గాల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను రేపు సంక్షేమం అందాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ। కాబట్టి ఈ వివేక్ కుటుంబానికి బుద్ధి చెప్పి మనందరి అభిమాన నాయకుడు గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిపాదించి ఆశీస్సులిచ్చి పంపించినటువంటి గోమాసా శ్రీనన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కి జై శ్రీరామ్, జై భీమ్, జై భారత్। థ్యాంక్ యూ। యంగ్ అండ్ డైనమిక్ లీడరు బీజేపీ జాతీయ నాయకుడు మన స్థానిక ఎంపీ వెంకటేష్ నేత గారికి ధన్యవాదాలు। ఇప్పుడు మనం వేచి చూస్తున్నటువంటి పేదల పెన్నిది రేపు 13వ తారీఖు నాడు పెద్దపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించబోతున్నటువంటి గోమాస శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। మిత్రులారా మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి। ఈరోజు భారతదేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైనటువంటి పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా నాయకులు గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సోదరుడు ప్రదీప్ కుమార్ గారికి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి రఘునాథ్ గారికి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి సునీల్ రెడ్డి గారికి, జాతీయ నాయకులైనటువంటి ఎస్సీ మోర్చా మా అన్నగారు ఎస్ కుమార్ గారికి, మన యొక్క సిట్టింగ్ ఎంపీ ఇందాక మాట్లాడినటువంటి వెంకటేష్ నేత గారికి, ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ సీనియర్స్, ఆ తర్వాత सभी मेरे भाई और बहन और मीडिया सभी लोगों को मेरे तरफ से आप लोगों को अभिनंदन, पूरी तरफ से नमस्कार, जय श्री राम। ఈ రోజు మిత్రులారా ఈ ధర్మ యుద్ధంలో अपना ऑल इंडिया का प्रेसिडेंट नरेंद्र मोदी साहब का एक साथी देश को चलाने वाला पार्टी का सबसे बड़ा नेता अपने पास में ये उनका आगमन हुआ है। उनको मैं पूरी तरफ से दिल से मैं स्वागत करता हूं और उनका नेतृत्व पूरी तरफ से देश का लिए और बहुत बहुत सुख के साथ में 25 साल से चल रहा है, मैं आप लोगों को बता देता हूं। అయితే మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంటులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చరిత్ర ఉన్నది। ఈ పెద్దపల్లి పార్లమెంటు గడ్డ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అడ్డ పెద్దపల్లి గడ్డ। కానీ ఈ పెద్దపల్లి పార్లమెంటులో నాన్ లోకల్ అయినటువంటి ప్రాంతేతరుడు ఒక వలసవాది 40 సంవత్సరాల నుండి వివేక్ వెంకట స్వామి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ ప్రాంత ప్రజలని ఓట్లు తీసుకొని ఓట్ల ద్వారా వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇతర రాష్ట్రాలలో ఇండస్ట్రీస్ కడుతున్నాడు। మిత్రులారా ఈ పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి చేసిండా అంటే అభివృద్ధి చేసేది లేదు, అభివృద్ధికైన కుటుంబము వ్యతిరేకం।
కాబట్టి మిత్రులారా, ఈ యొక్క దేశంలో పవిత్రమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుండి భారతదేశాన్ని పరిపాలిస్తే దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలకు ఆయన ఒక సేవకునిగా, నాయకునిగా మారి దేశము నాది, నేను దేశభక్తి కోసం బ్రతుకుతున్నా, దేశ అభివృద్ధి నా యొక్క ఆలోచన అనే అటువంటి భావజాలంతో నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు, కాంగ్రెస్ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. కానీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే 10 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడో, పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. అదే ఇవాళ దేశం వేగవంతమైనటువంటి అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పక తప్పదు మిత్రులారా. ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ సన్నాసులు ఏమంటున్నారు? బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్స్ బంద్ చేస్తారట, రాజ్యాంగం అనేది తీసేస్తారట అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని కల్లిబొల్లి మాటలు చెప్పి వీళ్ళని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు ప్రశ్నించాలి. పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిస్తే ఆ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మిత్రులారా. అంతేకాదు ఒకసారి నాగ్పూర్ నుంచి, రెండోసారి బొంబాయి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించింది. అంతేకాదు మిత్రులారా, ఈరోజు మహిళా రిజర్వేషన్ 54 సంవత్సరాలు కానీ మరి మహిళా రిజర్వేషన్ను ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో పుట్టిన నా సోదరి మనుల కోసం, నా బిడ్డల కోసం ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే భారతదేశంలో ఉన్న నా మహిళా సోదరులు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక శక్తిగా మారి ఇవాళ మహిళా లోకం ముందుకు పోతున్నది. అంతేకాదు మిత్రులారా, దేశం కోసం మోదీ కావాలి, మోదీ కోసం దేశం ప్రజలు కావాలని ఇవాళ నాటువంటి ఒక అంబేద్కర్ ఆలోచన ఇవాళ ఉండి, మేము అంబేద్కర్ ఆలోచన భీమ్ శక్తి, శివ శక్తి, బహుజన్ శక్తి. బహుజన్ శక్తి అంటే బీసీలు, శివశక్తి అంటే మన యొక్క దేశంలో మన అయ్యగారులు దళిత శక్తి, భీమ్ శక్తి, అన్ని శక్తులను కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం ఇవాళ నరేంద్ర మోదీ గారు పోతున్నారు. కాబట్టి ఇవాళ పెద్దపల్లి కోసం, పెద్దపల్లి ప్రజల కోసం ఈరోజు నన్ను ముందు పెట్టిండు, నన్ను ఆశీర్వదించడానికి మన యొక్క నరేంద్ర మోదీ గారి తరఫున పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వచ్చిండ్రు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ కుటుంబ పాలనని అంతం చేయాలి. కుటుంబ పాలనని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యము కాపాడాలంటే ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలని ఎవరు కోరుకుంటున్నారు? ప్రజల గెలుపు జరగాలని నరేంద్ర మోదీ గారు కోరుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. కానీ ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షల కోట్లు పెట్టి మేము గెలవాలని ఇవాళ కాంగ్రెస్ కోరుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా, 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఈ పెద్దపల్లి పట్టణాన్ని, ఈ పెద్దపల్లి పార్లమెంటునే నేను 5 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారి
ఆధ్వర్యంలో నేను ఉంటా కాబట్టి ఖచ్చితంగా నేను 100% 100% నేను అభివృద్ధి చేసి చూపిస్తా. అంతేకాదు మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంటులో నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నా. 5 నియోజకవర్గాలలో సింగరేణి ఉన్నది. సింగరేణిలో కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నేను రియంబర్స్మెంట్ చేయిస్తా. అదొకటి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లల కోసం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తా. అంతేకాదు మిత్రులారా, ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి ప్రాంతము పూర్తి స్థాయిలో ఈ యొక్క డెవలప్మెంట్కు నోచుకోలేకుండా పోయింది. ఇలా పెద్దపల్లి ప్రాంతాన్ని రింగ్ రోడ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్ తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకుందాం. అంతేకాదు మిత్రులారా, పెద్దపల్లి పార్లమెంటులో 5 సంవత్సరాలలో నేను విద్యావంతులైనటువంటి అందరి ముందు పెడుతున్నా. నేను ఖచ్చితంగా ఏదైతే నవోదయ కాలేజీలు కానీ మీకు సెంట్రల్ స్కూల్స్ కానీ 100% తీసుకుంటా. అంతేకాదు పెద్దపల్లి పార్లమెంట్లో ఏ సమస్య అయితే మనం 50 ఏళ్ళ నుండి వెంటాడుతుందో, అది రైల్వే సమస్య కావచ్చు, అది రహదారుల సమస్య కావచ్చు, అది పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ప్రతి సమస్యని నేను నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఖచ్చితమైనటువంటి ఆలోచన చేసి అభివృద్ధి చేసి మీ సేవకుడుగా మారుతానని తెలియజేస్తూ 13వ తారీఖు నాడు మీరందరూ తథానాయకులుగా నిలిచి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయించి మోదీ గారిని ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గోమాస శ్రీనివాస్ గారిని పెద్ద మెజార్టీ తోటి గెలిపిస్తామని మనందరం ఒక్కసారి నినాదం చేయాలి. కమలం గుర్తుకే, గోమాస గారి కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సోదరులారా, మొదటిసారి చూస్తున్నాం మన పెద్దపల్లి గడ్డ మీద విద్యార్థి నాయకుడు జాతీయ స్థాయిలో జయప్రకాష్ నారాయణ మూమెంట్లో ఈ దేశంలో ఎవరి పేరు చెప్తనైతే మొత్తం విద్యార్థి లోకం లేచిందో ఆయనే జగత్ ప్రకాష్ నడ్డా. అదేవిధంగా యువజన నాయకుడు అనంటే ఈ దేశంలో ఐడియల్ పర్సన్ ఎవరు అనంటే ఆల్ ఇండియా యువ మోర్చా ప్రెసిడెంట్ ఎన్నోసార్లు నుండి యువజన నాయకుడు అంటే ఇట్లుండాలని చెప్పి ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నడ్డా. అదేవిధంగా ఇంతకుముందు వెంకటేష్ నేత గారు చెప్పారు, బీజేపీ ప్రెసిడెంట్ అంటే మొత్తం హిస్టరీలో ఇంత పెద్ద మెజార్టీ, ఇంత పెద్ద రాష్ట్రాలలో అధికారం ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందంటే నడ్డా గారి ఆధ్వర్యంలో వచ్చింది అని చెప్పేసి విద్యార్థి నాయకుడు, సక్సెస్ఫుల్ యువజన నాయకుడు, సక్సెస్ఫుల్ జాతీయ అధ్యక్షుడు కాబోయే రోజుల్లో మన నడ్డా గారు ఎక్కడుంటారో ఒకసారి మీరు ఆలోచించాలి. వారి యొక్క ట్రాన్స్లేషన్ మన ఎమ్మెల్సీ మన రామచంద్రరావు గారు చేస్తారు. ఒక్కసారి అందరూ కూడా మనం కరతాల ధనులతోటి ఒకసారి లేచి నిల్చుండి వారికి స్వాగతం చెప్పాలి. పెద్దపల్లిలో రైతులు ఎక్కువ, రైతుల పక్షాన పెద్దపల్లి వాళ్ళు ఒక నాగల్ని బహుకరించాలని చెప్పారు కాబట్టి మన రైతుల పక్షాన ఇస్తున్నాం. గట్టిగా చప్పట్లతో నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం. నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. बोलिए भारत माता की, भारत माता की। आज के इस चुनावी सभा में मंच पर उपस्थित
हमारे बहुत ही प्रिय और आप सबके प्रिय लोकसभा के प्रत्याशी श्री गोमासा श्रीनिवास जी, हमारे वर्तमान में लोकसभा के प्रत्याशी श्री बी वेंकटेश नेताजी, हमारे वरिष्ठ साथी रामचंद्र राव जी, प्रदेश के महामंत्री प्रदीप कुमार जी, सुनील रेड्डी जी, पेड्डापल्ली के डिस्ट्रिक्ट प्रेसिडेंट, हमारे प्रदेश के हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट हमारे रघुनाथ राव जी, सत्यनारायण राव जी, सभी पूर्व विधायकगण और प्रदेश और जिला मंडल के पदाधिकारीगण, सम्मानित मंच और यहां इतनी बड़ी संख्या में एकत्र आए देवी और सज्जनों, मेरे युवा साथी, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के साथी, सभी को राम राम, सभी को नमस्कार। मित्रों, जब मैं यहां पर आया हूं तो सबसे पहले तो ओडेला मल्लिकार्जुन स्वामी देवस्थानम को मैं नमन करता हूं और हमारे इस शिव मंदिर को शीश झुकाकर नमन करके अपनी बात को प्रारंभ करता हूं। मैं जब यहां आया हूं तो मैं भारत रत्न श्रीमान स्वर्गीय नरसिम्हा राव जी को भी याद करता हूं, जो कभी यहीं के एक विधानसभा मंथानी से विधानसभा का चुनाव लड़े और उन्होंने नेतृत्व किया। ऐसे विभूति को भी मैं नमन करके अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, बहुत जिम्मेवारी के साथ मैं ये कहना चाहता हूं कि आज 10 वर्षों में मोदी जी के नेतृत्व में चलने वाली सरकार, स्थिर सरकार, मजबूत सरकार, निर्णायक सरकार और दुनिया के प्रगति में एक लंबी छलांग लगाने वाले भारत का नेतृत्व करने वाले मोदी जी की सरकार रही है। इसको हमको समझना चाहिए। మిత్రులారా, ఈరోజు పెద్దపల్లికి నేను ఎన్నికల సభలో రావడం జరిగింది. ఇక్కడ మన అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వెంకటేష్ నేత గారికి, వేదికను అలంకరించిన మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా ఈ పెద్దపల్లి గడ్డపై నీ రావటము, ఆ మల్లికార్జున స్వామిని గుర్తు చేసి వారికి నేను నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి గతంలో పివి నరసింహారావు గారు మన భారతరత్న మొన్ననే మన ప్రభుత్వం ఇచ్చింది. వారు కూడా గతంలో ఇక్కడ మంత్రి అనేటటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక విషయం కూడా నాకు తెలుసు. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే ప్రభుత్వం కేంద్రంలో ఉందో అది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రభుత్వం, నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వంగా ఈరోజు మోదీ గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క విషయాలు కూడా ఇక్కడ నేను చెప్పడానికి వచ్చాను. एक तरफ हमने वो दिन और वो दौर देखा है जब कांग्रेस का जमाना था और वो जमाना था भ्रष्टाचार का, वो जमाना था पॉलिसी पैरालिसिस का, वो जमाना था अनिर्णायक की स्थिति का, और कांग्रेस फिर से देश को उसी हालत में धकेलना चाहती है। हमें याद है कि कांग्रेस झूठे वायदे, झूठे नारे, वोट बैंक की राजनीति,
माफिया और अपराधियों के माध्यम से सरकार में वर्चस्व करना, परिवारवाद, भ्रष्टाचार, ये सारे दौर हमने कांग्रेस के जमाने में देखे। और अब मोदी जी के नेतृत्व में पिछले 10 साल में परिवारवाद को धत्ता दिखाया गया और देश मोदी जी के नेतृत्व में अब विकासवाद पर चल पड़ा है। डेवलपमेंट, डेवलपमेंट एंड डेवलपमेंट। आज देश रिपोर्ट कार्ड की राजनीति, अकाउंटेबिलिटी की राजनीति, जवाबदेही की राजनीति, जो कहा था वो किया है, जो नहीं कहा था वो भी करके दिया है। ये मोदी जी का जमाना आया है। మనము గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వాన్ని అయితే మనం చూస్తున్నామో దానికన్నా ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని అవినీతి, వెనకపాడుతనం, అదేవిధంగా పరివారవాద్ అంటే కుటుంబ ఒక పరిపాలన, ఇవి తప్ప ఇంకా ఈ దేశానికి ఇచ్చింది ఏం లేదు. దేశాన్ని వెనకైపు తీసుకుపోవడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక జవాబుదారీ ప్రభుత్వం కింద, ఈ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కింద, అదేవిధంగా మేము ఈరోజు ఏదైతే రిపోర్ట్ కార్డు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వంగా తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ అవినీతి ప్రభుత్వాన్ని మేము అవినీతి యొక్క పరిపాలన అంతం చేసినాం. అవినీతి పరిపాలన కాదు, ఈరోజు దేశము అభివృద్ధి మార్గంలో తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు आज भारत मोदी जी के नेतृत्व में आत्मनिर्भर भारत बन रहा है। आज भारत मोदी जी के नेतृत्व में सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र को लेकर के चला है। आज भारत मोदी जी के नेतृत्व में दुनिया में एक अग्रगणी देश में आकर के खड़ा हो गया है। आज भारत मोदी जी के नेतृत्व में आर्थिक व्यवस्था में और अर्थ जगत में जो 11वें नंबर पर खड़ा था, आज मोदी जी के नेतृत्व में हमारी भारत की अर्थव्यवस्था 5वें नंबर पर आकर के खड़ी हो गई है। और आप गोमासा श्रीनिवास को जिताएंगे और आप मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे। भारत तीसरे नंबर की अर्थव्यवस्था बन जाएगा। मित्रों, मैं यहां यह भी बताना चाहता हूं कि ऑटोमोबाइल में भारत तीसरे नंबर पर आकर के खड़ा हो गया है। हमने जापान को पछाड़ दिया है। भारत फार्मास्यूटिकल्स में दवाई बनाने में दूसरे नंबर पर आकर के खड़ा हो गया है। हमने दुनिया के देशों को पिछाड़ दिया है और आज भारत सबसे सस्ती और सबसे असरदार दवा बना रहा है। हमारा भारत आज पेट्रोकेमिकल्स में तीसरे नंबर पर खड़ा है। आज हमारा भारत इस्पात में, स्टील में दूसरे नंबर पर खड़ा है। और आपको जानकर खुशी होगी, 10 साल पहले आप अपने मोबाइल को जो इस्तेमाल करते थे उस पे लिखा होता था मेड इन चाइना, मेड इन जापान, मेड इन ताइवान, मेड इन कोरिया। आज आप सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया। మిత్రులారా, భారతదేశం ఈరోజు మోదీ గారి ప్రభుత్వంలో ఒక ఆత్మనిర్భర భారత్ వైపు వెళ్తా ఉంది. ఏ భారతదేశం అయితే గతంలో వెనకబడిన దేశంగా ఉండే ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఇది ఒక వికసించినటువంటి భారత్గా, అభివృద్ధి చెందినటువంటి భారత్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక ఒక ప్రాంతాల్లో అనేకమైన రంగాల్లో ఈరోజు భారతదేశం చాలా ముందుకుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ మన జాపాన్ని కూడా మనం వెనక తీసుకుపోవడం జరిగింది. గతంలో మనం 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉండే, ఈరోజు మనం 5వ స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈరోజు అనేక రంగాల్లో మనం 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నాం. ఏ మొబైల్ ఫోన్లు అయితే మనం వాడుతున్నామో, గతంలో ఆ మొబైల్ ఫోను
మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ కొరియా ఇవన్నీ ఉండేది. కానీ ఈరోజు మీరు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే అది మేడ్ ఇన్ ఇండియా ఉంది. అది భారతదేశంలో ఉన్నటువంటి తయారైనటువంటి మొబైల్ ఫోన్. ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో తయారైనటువంటి ఒక అభివృద్ధి. మనం ముందుకు పోతా ఉన్నాం. భారతదేశము అభివృద్ధి మార్గంలో పోవాలనేది నరేంద్ర మోదీ గారి లక్ష్యం. ఈరోజు గోమాత శ్రీనివాస్ గారు మనకు అభ్యర్థి, వారు మన ముందు ఉన్నారు కాబట్టి వారిని కూడా అందరూ కూడా ఆశీర్వాదం చేసిన అవసరం ఉంది. భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా చూస్తున్నారు. ప్రపంచం మొత్తంలో కూడా అగ్రస్థానంలో భారతదేశం ఉంది అన్ని రంగాల్లో అని చెప్పేసి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. मित्रों, मोदी जी ने विकास के लिए इंफ्रास्ट्रक्चर, लॉजिस्टिक्स, इस पर बहुत जोर दिया है और इसलिए उन्होंने कहा हीरा। हीरा का मतलब है H फॉर हाईवेज, I फॉर इंटरनेट, R फॉर रेलवेज और A फॉर एयरवेज। आपको जानकर खुशी होगी कि आज भारत 56,000 किलोमीटर सड़क नेशनल हाईवे बना चुका है। 56,000 किलोमीटर, 52,000 किलोमीटर रेल का, ट्रैक का इलेक्ट्रिफिकेशन हो गया है और हाईवेज को आगे बढ़ाने का काम हुआ है। लगभग 1.5 लाख पंचायत को इंटरनेट से जोड़ने का काम हुआ है और 2 लाख पंचायत में कॉमन सर्विस सेंटर खड़ा कर दिया गया है। अगर हम बात करें रेलवेज की तो एक नया जाल बिछाया जा रहा है और उसके तहत लगभग 26,000 किलोमीटर का नया ट्रैक बनाया गया है, 26,000 किलोमीटर्स का। मैं एयरवेज की बात करना चाहूंगा। 2014 में there were 74 airports. Now there are 148 airports. दुगना हो गया है एयरवेज को, ये भी हमको ध्यान में रखना चाहिए। मैं यहां बताना चाहूंगा कि जहां हाईवे 60% का इंक्रीज है, वहीं प्रधानमंत्री मोदी जी ने मेगा फूड पार्क में 12 गुना विकास किया है, 12 टाइम्स विकास किया है। ఈరోజు మనం భారతదేశము అనేక రంగాల్లో ప్రగతి చూస్తున్న పాటు ఒక మంత్రం నరేంద్ర మోదీ గారు చెప్పారు. అది హీరా. అంటే హైవేస్, ఇంటర్నెట్, రైల్వేస్, ఏ అంటే మళ్ళీ రైల్వేస్, ఎయిర్వేస్. ఈరోజు భారతదేశంలో దాదాపు 56,000 కిలోమీటర్లతో రహదారులు నిర్మాణమైనాయి. దాదాపు 52,000 కిలోమీటర్లు ఎలక్ట్రిఫికేషన్ రైల్వేస్ చేయడం జరిగింది. గతంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు మాత్రమే మన దేశంలో ఉండే. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 148 ఎయిర్పోర్ట్లు మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈరోజు అన్ని ఇదే కాదు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు భారతదేశము దాదాపు 22 లక్షల గ్రామాల్లో ఈరోజు ఇంటర్నెట్ ఒక ఫెసిలిటీస్ తీసుకురావడం జరిగింది. ఈ ఇంటర్నెట్లు గ్రామాలకు తీసుకురావడంతో పాటు ఈ రైల్వేస్, ఎయిర్వేస్, హైవేస్ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి మార్గంలో పోతున్నాము. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగిందంటే ఇది నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం. అభివృద్ధి భారత్ని మనం నిర్మాణం చేయాలని చెప్పేసి ఆ అభివృద్ధి వైపు పోతున్నటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. मित्रों, प्रधानमंत्री जी ने 10 साल में गांव को सशक्त किया, गरीब को ताकत दी, दलित को ताकत दी और आत्मसम्मान दिया, आदिवासी की चिंता की, किसान की चिंता की, युवाओं की चिंता की और महिलाओं का सशक्तिकरण किया गया। आज प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना में 80 करोड़ की जनता को, 80 करोड़ पीपल और 80 करोड़ की जनता में 2 करोड़ लोग हमारे तेलंगाना के हैं जिनको 5 किलो गेहूं या 5 किलो चावल और 1 किलो दाल दिया जा रहा है। और इसके कारण भारत की गरीबी की रेखा के नीचे रहने वाले 25 करोड़ लोग आज मोदी जी के नेतृत्व में
25 करोड़ लोग गरीबी की रेखा से ऊपर आ गए हैं और उनका विकास हो गया है, ये हमको समझना चाहिए। प्रधानमंत्री किसान सम्मान निधि, इसमें 11 करोड़ 78 लाख किसान को हर चौथे महीने 2-2 हजार रुपए उनके खाते में जा रहा है, बैंक अकाउंट में जा रहा है। और आपको जानकर खुशी होगी कि इस 11 करोड़ में 36 लाख किसान तेलंगाना के हैं जिनके खाते में ये सामग्री जा रही है। अगर मैं यहां ये भी बताना चाहूंगा कि मोदी जी ने तय किया है कि ये प्रधानमंत्री किसान सम्मान निधि, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना आप गोमाता श्रीनिवास को भेजोगे और ये अगले 5 साल तक चलती रहेगी और गरीब को मिलेगी, इसकी चिंता की गई है। उसी तरीके से हम लोगों ने तय किया है मोदी जी के नेतृत्व में कि भारत अब दाल में और तेल में आत्मनिर्भर हो जाएगा, सेल्फ सफिशिएंट हो जाएगा। और हमने तय किया है कि आपके यहां जो श्री अन्न होता है, जो आपके यहां मोटा अनाज होता है, वो दुनिया का हब अब बनेगा मिलेट का, तो वो भारत बनेगा। इस तरीके से व्यवस्था की जा रही है। భారతదేశము ఈరోజు గ్రామీణ ప్రాంతాన్ని, బీదవాళ్ళని, రైతులకు, ఆదివాసీలకు, అదేవిధంగా షెడ్యూల్ తెగలకు వారి అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు అనేక మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వారందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈరోజు గరీబ్ అన్నదాత కింద ఈరోజు ఈ అయితే 7 కిలోల బియ్యము, 5 కిలోలు బియ్యము, 5 కిలోల బియ్యము, 7 కిలోల గోధుమలు, 1 కిలో పప్పు, ఇవన్నీ కూడా ఉచితంగా ఈరోజు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు దేశవ్యాప్తంగా కూడా మన అన్ని రంగాల్లో కూడా మన ఒక ప్రొడక్షన్ పెరిగింది. ఆ ప్రొడక్షన్ పెరగడంలో ఈరోజు భారతదేశము చాలా ముందుకు వెళ్తే పోయింది. మన భారతదేశంలో 28 లక్షల మంది, ఈరోజు 28 కోట్ల మంది దరిద్ర రేఖ కింద పైకి వచ్చేశారు. అందుకనే మన దగ్గర బీపీఎల్స్ ఏది ఉంటాయో ఆ బీపీఎల్ కన్నా పై వాళ్ళు ఎక్కువ పెరగడం జరిగింది. భారతదేశము ఈరోజు బీపీఎల్ సంఖ్యని తగ్గించుకొని ఆ బీపీఎల్ని పైకి వచ్చేటటువంటిగా 28 లక్షల మందికి ఈరోజు 5 సంవత్సరాలు ఇంకా కొనసాగించాలంటే ఆ గరీబ్ అన్న యోజన మెయిన్ గోమాత శ్రీనివాస్ని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. వారిని గెలిపిస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు కూడా బీదవాళ్లకు 5 కిలోల బియ్యము, అదేవిధంగా 7 కిలోల వీటు అంటే గోధుమలు, అదే 1 కిలో పప్పు మీ అందరి దగ్గర పోతుంది. తర్వాత ప్రధానమంత్రి జనధన ఈ కిసాన్ సమ్మాన్ యోజన కింద లక్షలాది మందికి ఈరోజు రైతులకు వారికి పెట్టుబడి యొక్క సపోర్ట్ దొరుకుతూ ఉన్నది. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ యోజన తెలంగాణలో కూడా లక్షల మంది రైతులు దాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ గమనించి గోమాత శ్రీనివాస్ గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. मित्रों, एक तरफ मोदी जी ने ये विकास के काम किए, वहीं प्रधानमंत्री आवास योजना में एक ड्राइंग रूम, एक बेडरूम, एक किचन, एक टॉयलेट, किचन विद गैस कनेक्शन और इसके साथ साथ कोर्टयार्ड देने का काम 4 करोड़ घर बना करके दिए। 4 करोड़ घर। और तेलंगाना की भ्रष्ट सरकार, जिसको आप लोगों ने नकार दिया, चंद्रशेखर राव की सरकार, उसने आपको प्रधानमंत्री आवास योजना देने से इनकार कर दिया। और रेवंत रेड्डी ने भी प्रधानमंत्री आवास योजना को लागू नहीं किया है। आप गोमाता श्रीनिवास को चुनाव जिता के भेजना और यहां पर प्रधानमंत्री आवास योजना लागू होगा। और लागू होने के साथ साथ जो 2 BHK वाला कार्यक्रम केसीआर ने नहीं किया, उसको भी हम पूरा करेंगे, क्योंकि मोदी जी ने कहा है कि अगले 5 साल में 3 करोड़ नए घर प्रधानमंत्री आवास योजना में बना करके देंगे। मित्रों, मैं यहां आपके सामने ये भी बताना चाहता हूं कि आज प्रधानमंत्री आयुष्मान भारत गरीब लोगों के लिए मोदी जी ने
5 लाख रुपए का सालाना हेल्थ कवर देने का तय किया है। 5 लाख रुपए और दे रहे हैं। हमारे चंद्रशेखर राव ने बहुत देरी से इसको लागू किया, लेकिन आज तेलंगाना में यह लागू हो गया है। आज 55 करोड़ लोगों को और 26 लाख परिवार हमारे आयुष्मान भारत का लाभ तेलंगाना में उठा रहे हैं। ये गरीब लोग गंभीर बीमारी से इलाज कराने के लिए मोदी जी की तरफ से हर साल 5 लाख रुपए आता है। लेकिन आपको मैं खुशखबरी सुनाना चाहता हूं। यहां माताएं बैठी हैं, यहां हमारे बुजुर्ग बैठे हैं। मोदी जी ने तय कर दिया है, आप गोमाता श्रीनिवास को चुनाव जिता के भेजना। इस तेलंगाना के जितने भी बुजुर्ग लोग जिनकी उम्र 70 साल से ऊपर हो गई, जितनी भी माताएं बहन जिनकी उम्र 70 साल से ऊपर की हो गई है, जो किसी भी जाति के हों, किसी भी मजहब के हों, किसी भी इलाके के हों, किसी भी आमदनी के हों, गरीब हो या अमीर हो, मोदी जी की तरफ से सबको 5 लाख रुपए का हेल्थ कवर मिलेगा सालाना। इसकी तय किया गया है। उसी तरीके से हमारे किन्नर समाज, जिसकी किसी ने चिंता नहीं की, उसकी मोदी जी ने चिंता की है और किन्नर समाज के लोगों को भी आयुष्मान भारत से जोड़ दिया जाएगा। इस तरीके से काम चल रहा है। మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద స్వప్నం. నరేంద్ర మోదీ గారు ఒక వ్యక్తికి 2 గదులు, ఒక బెడ్రూము, ఒక వంట ఇల్లు, ఒక బాత్రూమ్ లాంటి ఒక ఇల్లు కట్టించేటటువంటి స్వప్నము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రజలకు దక్కకుండా చేశాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని ముందుకు తీసుకుపోవట్లే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అనేక మంది బీద వాళ్లకు ఇల్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉండే, కానీ వీళ్ళిద్దరు చేపట్టి తెలంగాణకు ఒక అవకాశం రాలే. అంతేకాదు మిత్రులారా, 5 లక్షల రూపాయలతోని ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే పథకం ఉందో, దాని ద్వారా ఏదైనా కుటుంబంలో ఏదైనా మెడికల్ అవసరం వస్తే 5 లక్షల రూపాయల దాకా వారికి ట్రీట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం తీసుకున్నట్టుగా నిర్ణయము తెలంగాణ ప్రభుత్వం చాలా ఆలస్యంగా తీసుకుంది. ఎందుకు వాళ్లకు ఈ యొక్క అవకాశం రాలేదు, ఈ యొక్క రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ని ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదనే విషయాన్ని కూడా అన్నాళ్ళు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి అనేక పథకాలు ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నాం. కానీ అవి ఇక్కడ అమలు పరచాలంటే గోమాత శ్రీనివాస్ని గెలిపించాలి. అప్పుడే ఈ పథకాలన్నీ కూడా మన దగ్గర పనిచే అవసరం ఉంటాయి. కాబట్టి ఈరోజు లక్షలాది మందికి ఈ యొక్క దేశంలో దీని మీద లాభం వస్తుంటే, మన ఒక తెలంగాణలోనే దాదాపు 26 లక్షల కుటుంబాలకు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కానీ ఇతర ఒక పథకాలు కానీ దాని యొక్క లాభం దొరుకుతూ ఉంది. అందుకే మీరు గోమాత శ్రీనివాస్ని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం పథకాలు మన ప్రాంతానికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. मित्रों, मैं यहां ये भी बताना चाहता हूं कि तमिलनाडु के लिए जहां बजट में टैक्स के डिवोल्यूशन में पूरी ताकत से आपके विकास के लिए आगे कार्यक्रम हुआ है और 1,60,000 लाख करोड़ रुपए 1.60 लाख करोड़ रुपए आपको टैक्स में यहां पर प्रधानमंत्री मोदी जी ने दिया है। और उसी तरीके से 1.10 लाख करोड़ रुपए आपको ग्रांट इन एड दिया गया। आपके रेलवे ट्रैक को बजट से 20 गुना बढ़ा दिया गया है, 20 टाइम्स बजट बढ़ा दिया गया है और आपके रेलवे ट्रैक को डबल किया जा रहा है। उसी तरीके से आज 3 वंदे भारत ट्रेन तेलंगाना में हैदराबाद से चल रही हैं, सिकंदराबाद से चल रही हैं। 15 गति शक्ति कार्यक्रम टर्मिनल वो भी यहां पर बन रहे हैं और नेशनल हाईवे आपके यहां दुगना बन करके तैयार हो गया है। इस प्रकार से काम चल रहा है। भारतमाला प्रोजेक्ट में आपका हैदराबाद इंदौर इकोनॉमिक कॉरिडोर, सूरत चेन्नई इकोनॉमिक कॉरिडोर,
हैदराबाद पणजी इकोनॉमिक कॉरिडोर और हैदराबाद विशाखापट्टनम कॉरिडोर, ये सारे विकास के नए आयाम लिखे जा रहे हैं, जिससे आज आंध्र प्रदेश का विकास, आज तेलंगाना का विकास का पूरी की पूरी ताकत के साथ कार्य चल रहा है। मैं यहां ये भी कहना चाहूंगा कि जब मैं यहां पर आया हूं तो बताना चाहूंगा कि रामागुंडम फर्टिलाइजर केमिकल लिमिटेड, रामागुंडम, वह भी फिर से शुरू कर दिया गया है, उसको भी फिर से शुरू कर दिया गया है। उसी तरीके से 926.22 किलोमीटर का नया रेलवे ट्रैक तेलंगाना के लिए अप्रूव हो गया है। और आपको जानकर खुशी होगी कि 450 किलोमीटर का नेशनल हाईवे 63, यह जगदलपुर से निजामाबाद वाया धर्मपुरी इन पेड्डापल्ली से होकर के जाएगा। ये नया विकास का काम चल रहा है। और उसी तरीके से शहर योजना में पेड्डापल्ली और चेन्नूर नगर को, पालिका को सिलेक्ट कर लिया गया है और उसको जोड़ा गया है। ये भी मैं आपको बताना चाहता हूं। నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు 1,00,000 పై చెరుకు వారి యొక్క ఈ ట్యాక్స్ డెవల్యూషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా లక్షలాది రూపాయలు మన రాష్ట్రానికి వేరే రూపంలో ఇస్తూ మనకు జాతీయ రహదారులకు ఈ వీటన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి చేయడానికి రైల్వే మార్గాన్ని కూడా ఈరోజు పెంచడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లానే తెలంగాణ కూడా 3 వందే భారత్ ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి మొదలవుతూ ఉన్నాయి. అంతేకాదు మిత్రులారా, ఈరోజు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో మనం ఇవ్వడం జరిగింది. రైల్వే ఒక ఆధునీకరణ చేయడం జరిగింది. రైల్వే లైన్స్తో పాటు ఈ ప్రాంతంలోనే రామగుండం ఫర్టిలైజర్ యొక్క ప్లాంట్ ఏదో దాన్ని పునరుద్ధరించి ఈరోజు మళ్ళీ దాన్ని పెట్టుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి ఎంతో ఒక ప్రతిష్టాత్మకమైన మారినటువంటి ఒక విషయం అందరూ తెలుసు. పెద్దపల్లిని ఒక లాభం చేసేటటువంటి విధంగా ఇందోర్ నుంచి నిజామాబాద్ వరకు ఒక జాతీయ రహదారి వచ్చేటటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందులో పెద్దపల్లి కూడా దానికి కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అనేక పథకాల్లో ఈరోజు పెద్దపల్లికి వచ్చేటటువంటి ఒక ఏవైతే లాభాలు ఉన్నాయో ఇవి కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనతో కొన్ని ప్రయోజనాలుగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రైల్వే విషయంలో కూడా, రైల్వే లైన్లో కూడా పెద్దపల్లికి లాభం జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆలోచించి మీరు మరొకసారి గోమాస శ్రీనివాస్ గారికి ఓటేసేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. मित्रों, मैंने आपको जो विकास का काम था वो आपको बताया कि मोदी जी के नेतृत्व में किस तरीके से विकास हो रहा है। लेकिन मैं आपको ये भी बताना चाहता हूं कि आज अगर ये विकास हो रहा है, अगर ये उजाला आ रहा है, तो हमको वो बुरे दिन भी याद रखने चाहिए जो कांग्रेस के जमाने और बीआरएस के जमाने में आपने देखा है। ये कांग्रेस, ये असदुद्दीन अवैसी की हमारी एआईएमआईएम, चाहे बीआरएस, ये एबीसी है, एआईएमआईएम, ये अवैसी की पार्टी, ए बी फॉर बीआरएस और सी फॉर कांग्रेस, ये सभी तीनों के तीनों मुस्लिम लीग का एजेंडा चलाने वाली पार्टियां हैं। ये सभी तबलीगी जमात के हिमायती हैं। ये सभी तबलीगी जमात के रीति नीति पर चलने वाली पार्टियां हैं और ये मुख्य धारा को डिस्टर्ब करने वाली पार्टियां हैं। बताओ, ये सब लोग रजाकार के लोगों के समर्थक हैं कि नहीं है? जरा जोर से बोलो, है कि नहीं है? रजाकार का इतिहास मालूम है ना? ये ओवैसी की पार्टी रजाकार की समर्थक रही है ना? कांग्रेस इसका समर्थन करती है ना? और बीआरएस इनके साथ गले मिलकर के चलती रही है ना? ये सब मुस्लिम लीग, तबलीगी जमात इसके साथ के चट्टे बट्टे हैं, इसका साथ देने वाले लोग हैं। ये लिबरेशन दिवस 17 सितंबर नहीं मना सकते, ये कभी सोच नहीं सकते। लेकिन एक बात बोलना चाहता हूं, भारतीय जनता पार्टी
हमेशा याद रखेगी 17 सितंबर 1948 जब हमें लिबरेट कराया था सरदार पटेल ने, और तब का लिबरेशन दिवस था। आप आगे हमारी सरकार बनाओगे, तेलंगाना धूमधाम से लिबरेशन दिवस मनाएगा, यह भी मैं आपको बताना चाहता हूं। మిత్రులారా, మనందరూ తెలుసు ఈరోజు ఈ రాజకీయ కొన్ని పార్టీలు, దానికి నేను ఏబీసీ అంటున్నాను. ఏ అంటే అసదు నివాసి ఎంఐఎం, బి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, సి అంటే కాంగ్రెస్. ఈ ఏబీసీ ఏది ఉందో ఈ పార్టీలన్నీ కూడా ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ముస్లిం లీగ్ ఎజెండాని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. తబ్లిగే జమాత్ మన ముందుకు తీసుకువస్తున్నారు. వారి ఎజెండాని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము ఇవన్నీ కూడా చేసేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మనం చూసాము, ఈ యొక్క రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కూడా 17 సెప్టెంబర్ అంటే 17 సెప్టెంబర్ నాడు ఏ నాడైతే మన ప్రాంతానికి ఆ రోజు స్వాతంత్రం వచ్చిందో, రజాకారుల నుంచి మనకు విముక్తి దొరికిందో, ఆ రోజు 17 సెప్టెంబర్ని ఎవరు కూడా జరుపుకునే ప్రయత్నం చేయట్లే. కానీ ఆ రజాకారుని, ఆ రజాకారు యొక్క ఎజెండాని, ఆ రజాకారు సంబంధించిన చరిత్రని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ 17 సెప్టెంబర్ని జరుపుతా ఉన్నాం, మేము జరుపుకుంటున్నాం. ఆ రోజు వచ్చినటువంటి యొక్క మనకు స్వాతంత్రము మనం దాన్ని ముందు తీసుకుపోవాలి. కానీ ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ద్వారా మనందరం కూడా వెనకబడిపోతున్నాం. కాబట్టి ఈ యొక్క 2-3 పార్టీలు కూడా ఈ ముస్లిం లీగ్ ఎజెండా మన మీద రుద్దటానికి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. आजकल राहुल गांधी बोलते हैं कि मोदी जी के नेतृत्व में रिजर्वेशन खत्म हो जाएगा। मैं यहां बोलना चाहता हूं, उल्टे चोर कोतवाल को डांटे, खुद चोरी करो और दूसरों पर इल्जाम लगाओ। आप देखिए, इनका मैनिफेस्टो उठा करके देखिए, 2009 का मैनिफेस्टो उठा के देखिए, चाहे 2024 का मैनिफेस्टो उठा करके देखिए। इन्होंने हमेशा हमारे दलित भाई, हमारे आदिवासी भाई, हमारे पिछड़े ओबीसी, हमारे अति पिछड़े, इनके रिजर्वेशन पर बारंबार डाका मारा है, बारंबार, एक बार नहीं बारंबार। जब 2004 में आंध्र प्रदेश यूनाइटेड था और कांग्रेस पार्टी की सरकार थी जिसमें तेलंगाना भी जुड़ा हुआ था, उस समय इन्होंने 4 बार एससी दलित भाई, एसटी आदिवासी भाई, हमारे ओबीसी, इनके रिजर्वेशन पर डाका डाल के मुस्लिम को रिजर्वेशन देने का काम किया था। और जब कोर्ट ने मना किया तो एक्ट लेकर के आए थे, उसके बावजूद भी कोर्ट आपके रक्षा के लिए खड़ी हुई और इनका जो बदनीयत योजना थी उसको होने नहीं दिया। कर्नाटक में इन्होंने ओबीसी का, अति पिछड़ा का 4% का रिजर्वेशन काट करके मुस्लिम भाइयों को दिया। आपका 4%, हमारी सरकार आई, हमने मुस्लिम रिजर्वेशन हटा दिया और ओबीसी को उनका अधिकार दिया। अब सिद्धारमैया फिर से मुस्लिम को फिर से वो रिजर्वेशन दिया है। आप बताइए, चोरी कौन कर रहा है, डाका कौन डाल रहा है, किसकी नीयत बुरी है? ये कांग्रेस पार्टी की नीयत बुरी है। ये कांग्रेस पार्टी आपको आगे बढ़ते हुए नहीं देखना चाहती। प्रधानमंत्री मोदी जी ने 4 दिन पहले कहा है, कांग्रेस पार्टी लिखित रूप में बताए कि वह कभी भी एससी, एसटी और ओबीसी के रिजर्वेशन से छेड़छाड़ नहीं करेगी। आज दिन तक जवाब नहीं दे सकी कांग्रेस पार्टी। प्रधानमंत्री ने कहा है कि कांग्रेस पार्टी लिख करके दे कि पिछले दरवाजे से जहां आपकी सरकार है वहां एससी, एसटी और ओबीसी का रिजर्वेशन पर आप डाका नहीं डालोगे, पिछले दरवाजे से उनका रिजर्वेशन खत्म नहीं करोगे। कांग्रेस चुप है, कांग्रेस बोल नहीं रही है, कांग्रेस की बोलती बंद है। ये लोग
हाथी के दांत दिखाने के और खाने के और है। ये लोग आपके साथ दगा कर रहे हैं, आपको गुमराह कर रहे हैं, अपनी रोटी सेकने के लिए, राजनीतिक रोटी सेकने के लिए देश को एक नए विभाजन की ओर ले जाने की षड्यंत्र रच रहे हैं। डॉक्टर भीमराव अंबेडकर ने कहा है, धर्म के आधार पर कभी भी आरक्षण, रिजर्वेशन नहीं होगा। भीमराव अंबेडकर ने संविधान में कह दिया है। राहुल गांधी संविधान की कॉपी लेकर के चलते हैं, पढ़ते लिखते नहीं है, मालूम नहीं है कि धर्म के आधार पर आरक्षण नहीं हो सकता, लेकिन वो षड्यंत्र करके पिछले दरवाजे से आपका, दलित भाइयों का आरक्षण लेना चाहते हैं, दलित भाइयों का आरक्षण लेना चाहते हैं। और इसीलिए गौमाता श्रीनिवास मोदी जी के नेतृत्व में आपकी रक्षा करेगा, आपका आरक्षण आपको मिलेगा और आपको रहेगा। इस बात को आप ध्यान में रखिए। మీ అందరికీ తెలిసి ఈ మధ్య రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అధికారం రాహుల్ గాంధీ గారికి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి అనేక ఓబీసీ వర్గాలకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి ఎవరికి అన్యాయం చేసింది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ 4% రిజర్వేషన్ల ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు నష్టం జరిగిందని చెప్పి తెల్లదారకు ఈరోజు వారి పరిపాలించే రాష్ట్రంలో ఓబీసీలకు, అదేవిధంగా ఎస్టీలకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని వాళ్ళకి తెలియదా? మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భీమరావ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండరాదు. భారతీయ జనతా పార్టీ అదే ఉంటుంది. మీరు మతం ఆధారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు, మన రాజ్యాంగం కూడా అదే అంటుంది. అయినప్పటికీ కూడా ఈ 4% రిజర్వేషన్లు ఇచ్చి మన బీసీలకు, మన ఓబీసీలకు, మన ఒక ఎస్టీలకు మీరు అన్యాయం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు అడిగారు, మీరు ఈ యొక్క ఎస్టీ ఓబీసీ యొక్క రిజర్వేషన్లతోని మీరు చెలగాటం ఆడరు అని చెప్పి రాసి ఇవ్వమంటే ఇంతవరకు వారు మాట్లాడలేదు. మీ రాష్ట్రంలో ఇటువంటి పనులు చేయము అని చెప్తే అది కూడా మాట్లాడలేదు. కర్ణాటకలో కూడా 4% రిజర్వేషన్ ఈ విధంగా ముస్లింలకు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఓబీసీలకు నష్టం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం దాన్ని తీసుకోవడం జరిగింది. మనకు రాజ్యాంగంలో ఉన్నది, మన ఒక వర్గాన్ని రక్షించుకోవాలంటే ఈ రిజర్వేషన్లు మతం ఆధారంగా తీసేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. మీరు గోమాత శ్రీనివాసన్న గెలిపించంటే ఇటువంటి రిజర్వేషన్ రద్దు చేసి ఓబీసీలకు, ఎస్టీలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. मित्रों, 3 बातें और बताऊंगा आपको। ये कांग्रेस पार्टी राम विरोधी पार्टी है, राम विरोधी पार्टी। ये कांग्रेस पार्टी सनातन विरोधी पार्टी है, सनातन विरोधी पार्टी है। ये कांग्रेस पार्टी राष्ट्र विरोधी ताकतों के साथ हाथ मिलाने वाली पार्टी है, हाथ मिलाने वाली पार्टी। आप बताइए, इन्होंने सोनिया गांधी के नेतृत्व में यूपीए की सरकार ने एफिडेविट कोर्ट में दिया था कि नहीं कि राम काल्पनिक है, राम का कोई ऐतिहासिक आधार नहीं है, राम का कोई वैज्ञानिक आधार नहीं है? क्या कपिल सिब्बल ने कोर्ट में नहीं कहा था कि राम जन्मभूमि का किस्सा, इसको टालो, लटकाओ, अटकाओ, भटकाओ? ये क्या नहीं कहा था? क्या इन लोगों ने राम के मंदिर को बनने में रास्ते में रोड़े नहीं लगाए? ये तो प्रधानमंत्री मोदी जी को आपने आशीर्वाद दिया कि राम मंदिर का रास्ता कोर्ट ने प्रशस्त किया और 22 जनवरी को भव्य राम मंदिर में रामलला का प्राण प्रतिष्ठा हुआ, वो हम लोगों ने देखा है। मित्रों, ये सनातन विरोधी हैं। ये उदयनिधि स्टालिन बोलता है सनातन एचआईवी है, सनातन मलेरिया है, सनातन डेंगू है, और सोनिया गांधी चुप रहती हैं, राहुल गांधी चुप रहते हैं, प्रियंका गांधी बोलती नहीं है। ये सब सनातन विरोधी नारों को समर्थन देने वाले लोग हैं।
और ये राष्ट्र विरोधी हैं। जब जेएनयू में नारा लगता है, अफजल हम शर्मिंदा हैं, तेरे कातिल जिंदा हैं, तो राहुल गांधी ऐसे लोगों के साथ जाके खड़े हो जाते हैं। जब जेएनयू में नारा लगता है, भारत होंगे टुकड़े टुकड़े इंशाअल्लाह इंशाअल्लाह, तो ऐसे लोगों को राहुल गांधी एमपी का टिकट देकर के चुनाव लड़ाते हैं। ये लोगों को देश से कुछ लेना देना नहीं है। ये सब लोग वोट बैंक की राजनीति कर रहे हैं, तुष्टीकरण की राजनीति कर रहे हैं। देश जाए जहां जाना है, देश को जो होता है होए। परसों आतंकवादी घटना घटी और पंजाब का मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री बोलता है कि ये स्टंट है, ये षड्यंत्र है। ऐसे राष्ट्र विरोधी नेता कांग्रेस पार्टी के इस तरीके से देश को गुमराह करते हैं। सर्जिकल स्ट्राइक होकर के प्रधानमंत्री मोदी जी ने घर में घुस करके पाकिस्तान को सबक सिखाया था। एयर स्ट्राइक में मोदी जी ने घर में घुस करके बालाकोट एयर स्ट्राइक करके उनके कैंप ध्वस्त किए थे। और ये कांग्रेसी बेशर्म होकर के प्रमाण मांगते हैं, प्रमाण मांगते हैं, प्रमाण। बोलो, ऐसे लोगों को आगे आने दोगे क्या? जरा जोर से बोलो, ऐसे लोगों को आगे आने दोगे क्या? जरा मैं आवाज नहीं सुनाई दे रही है। ऐसे लोगों को आगे आने दोगे क्या? इनको कोई आगे आने देगा क्या? ये रजाकारों के भाई भतीजे बन करके बैठे हैं, इनको आगे आने दोगे क्या? ये सनातन विरोधियों को आगे आने दोगे क्या? ये राम विरोधियों को आगे आने दोगे क्या? ये आरक्षण विरोधियों को आने दोगे क्या? ये मुस्लिम तुष्टीकरण करने वाले लोगों को आगे आने दोगे क्या? मित्रों, मैं आपसे ये निवेदन करने आया हूं कि आप गोमाशा श्रीनिवास को भेजो, दिल्ली में पहुंचो, मोदी जी को प्रधानमंत्री बनाओ और इस इलाके का विकास में अपना योगदान करो। यही आपको कहने आया हूं। बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రాముడి విరోధుడు. కాంగ్రెస్ పార్టీ భారతదేశం వ్యతిరేక, వారు భారతదేశం కాదు, ఈవెన్ సనాతన ధర్మానికి కూడా వ్యతిరేకమైనటువంటి పార్టీ అది. గతంలో మనం చూసినాము, స్టాలిన్ ఏ విధంగా సనాతన ధర్మాన్ని హెచ్ఐవి ఎయిడ్స్ కింద వారు పోల్చుకున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రాముడి విషయంలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే సుప్రీంకోర్టులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ రాముడు ఒక కల్పనికుడు, రాముడు ఒక దేవుడు కాదు, రాముడు అక్కడ పుట్టలేదు అనేటువంటి అనేకమైన ప్రశ్నలు తీసుకొచ్చారు. ఇటువంటి వ్యక్తులు మన దేశం కోసం ఏం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ యొక్క శక్తులన్నీ కూడా ఈరోజు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే ఈరోజు వాళ్ళు మన ముందుకుస్తున్నారు. కేవలము ఈ యొక్క ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే ఈరోజు రెచ్చగొట్టేటటువంటి భాషలు ఇస్తా ఉన్నారు. మన దేశంలో అనేక సంఘటనలు జరిగినాయి, దాని విషయంలో మాట్లాడట్లేదు. మన పంజాబ్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి భారత్ అక్కడ ఉన్నటువంటి ఒక సంఘటన మీద, జరిగిన సంఘటన మీద, ఆతంకవాద సంఘటన మీద మనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా దేశ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీని, రామాలయము రాముడి నరేంద్ర మోదీ గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో భవ్యమైన రాముడి మందిరం నిర్మాణం చేశారు. కానీ వీళ్ళు ఈరోజు రాముడు ఎక్కడా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఈరోజు భారతదేశాన్ని వారు విభజించాలని ప్రయత్నం చేస్తున్నారు. మతాల మీద, కులాల మీద ఈ డివిజివ్ పాలిటిక్స్తోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈరోజు భారతదేశాన్ని విభజించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోమాసా శ్రీనివాస్ గెలిపించి భారతదేశాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ఏకత్వంగా ఉంచాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైతే మన పైన దాడి చేశారో మనం పాకిస్తాన్లో పోయి వాళ్ళపైన దాడి చేసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రమాణం ఏంది అడుగుతున్నారు. ఇటువంటి వ్యక్తులు మన దేశంలో మనం అధికారం ఇస్తే ఈ దేశ పరిస్థితి ఏమైతుందో ఒక్కసారి మనం ఆలోచించండి. కాబట్టి మిమ్మల్ని ఒక్కసారి మనం గోమాసాన్ని గెలిపించి అదేవిధంగా గోమాస శ్రీనివాస్తో పాటు భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పేసి కోరటానికే మీ దగ్గరికి నేను వచ్చానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. భారత్ మాతాకి జై. ఈ యొక్క కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా రఘునాథరావు అందిస్తున్నవారు చొప్పదండి కిషన్.
జేపీ నడ్డా గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులకు, ఓటర్ మహాశయులకు, అక్కలకు, చెల్లెళ్లకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి. Like, share, subscribe.